వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ విలువ ఇప్పుడు తెలియదు, దాని యొక్క విలువ భవిష్యత్తులో తెలుస్తుంది అంటున్నారు. మావిగన్ అనేది మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు వయా విజయవాడ. మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గన్, ఈ మొత్తం తీసుకొని మావిగన్ అని పెట్టారు. మీకు ఒకవేళ మావిగన్ నచ్చకపోతే, ఆ పేరు నచ్చకపోతే, నా పేరు వస్తుందని మీకు అనిపిస్తే ఇంకొక పేరు కూడా పెట్టుకోండి అని జగన్ ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పాడు. సో ఇప్పుడు నేతలు కూడా అదే అంటున్నారు, మావిగన్ విలువ మీకు తెలియదు, అది చాలా మంచి ప్రతిపాదన అని. మరి 5 సంవత్సరాలు మీరు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు 15 సంవత్సరాలు 3 దఫాలుగా తెలుగుదేశం మాత్రమే లేదు. ఒక దఫా తెలుగుదేశం, ఒక దఫా వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు మళ్ళీ రెండో దఫా ఏమొచ్చేసి, మళ్ళీ ఇప్పుడు మూడో దఫా ఏమొచ్చేసి తెలుగుదేశం వచ్చింది అధికారంలోకి. అంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ జూన్ వస్తే 7 సంవత్సరాలు పూర్తవుద్ది. మరి 5 సంవత్సరాలు మీరే ఉన్నారు. అప్పుడే ఆ ప్రతిపాదన తీసుకొస్తే ఈరోజు లెక్క వేరే ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి తెలివైనడే కదా. మావిగన్ను 110 కిలోమీటర్లు, పైగా ఈ 110 కిలోమీటర్లో 40 లక్షల జనాభా కూడా ఉంది. వీటిని కలిపేస్తే సిటీ అభివృద్ధి అవుద్ది. జనాభాకి జనాభా ఉన్నారు, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగో ఉంది కాబట్టి మిగతావి డెవలప్ చేసి మరి కొన్ని ప్రాంతాల్లో కావలసినటువంటి కార్యాలయాలు కట్టేస్తే సరిపోద్ది కదా. ఆ విధంగా మంచిగానే ఉన్నాం. నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అదే చేస్తే మంచిది. కానీ ఇప్పుడు అమరావతికి వచ్చిన నష్టం ఏంటి? అమరావతి అనేది మంచిగానే ఉంది. 1,00,000 ఎకరాలు కావాలని ఈయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు 33,000 ఎకరాలు అంటే 2014లో ప్రతిపక్షంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా మరొక 20,000 ఎకరాలు చూడండి, 50,000 ఎకరాలు అయితే మంచి రాజధాని అవుద్ది అన్నాడు. తర్వాత ఈయన అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. కొన్ని విశాఖపట్నాన్ని అయినా పూర్తిగా డెవలప్ చేశాడంటే అది లేదు. కొన్ని శాశ్వతమైనటువంటి అసెంబ్లీ కట్టాడా? అప్పటికి ఎలాగో చంద్రబాబు కట్టలేదన్నారు కాబట్టి శాశ్వతమైనటువంటి అసెంబ్లీ కట్టేసి, హైకోర్టు కట్టేసి, సెక్రటేరియట్ కట్టిస్తే అయిపోయాయి. అప్పుడు అదే రాజధాని అవుతుంది, విశాఖపట్నమే రాజధాని అవుతుంది. ఇంకా దాని గురించి డిస్కషన్ ఏంటి? కానీ అలా చేయలేదు. ఇప్పుడు సలహాలు ఇస్తే ఎవరు వింటారు? పైగా ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తుంది కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు మారుస్తారా? చట్టబద్ధత వచ్చేసింది కదా, ఇంకా దీని గురించి డిస్కషన్ చేయకూడదు. మళ్ళీ మావిగన్ను గీవిగన్ను అంటే ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి వేస్ట్ అయిపోతాయి. ఆ 1,00,000 ఎకరాలు లేకపోతే 50,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు అమరావతిలో రైతులు ఇచ్చినటువంటివి, అవి ఎందుకు కాకుండా అలా ఉండిపోతాయి. అవి ఇప్పుడు పంట పొలాలు కాదు, కన్స్ట్రక్షన్ కాదు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు దాని వైపు కాకుండా ఇంకొక వైపు వెళ్తే బాగుండేది. మరి ఆయన అలాగ ఆలోచించుకుంటే పంట పొలాల మీద పడ్డాడు, అందరికీ సెంటర్ అని చెప్పేసి. మొత్తానికి ఏదో ఒకటి ప్రభుత్వాలు ఏదో ఒక విధంగా మంచో చెడో ముందుకు వెళ్ళిపోవాలి ఒక విషయం మీద. కానీ ఇది ఎవడు చెప్పాడే? ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారు.